అబ్రహాము ఇప్పుడు దీని ముందు నోవాహు ఉన్నాడు. ఓకే, నోవాహు జలప్రలయం వచ్చిందనమాట. ఓ సంవత్సరం ఓడలో ఉన్నాడు, సంవత్సరం తర్వాత బయటికి రమ్మన్నాడు. ఓకే, బయటికి వచ్చాడు 601 సంవత్సరం. ఇప్పుడు ఓడ నేరుగా వెళ్ళి అరారత్ కొండని గుద్దుకుంది. ఓకే, సో అరారత్ కొండ మీద ఆగిపోయింది. అప్పుడు అరారత్ నుంచి దిగారు. దిగిన తర్వాత ఇంకా సివిలైజేషన్స్ స్టార్ట్ అయినాయి. షేము, హాము, యాపెతు, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు పిల్లలే ఇంకా విస్తరించారనమాట. అది దాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు చాలా లోపలికి వెళ్ళి అర్థం చేసుకోవాలి. అంటే భూమి మీద ఎవరు లేరు. భూమి మీద ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఓకేనా, మొత్తం ఎంటైర్ ప్లానెట్ మీద 8 మంది ఉన్నారు. ఓకే, వీళ్ళతో పాటు ఎన్ని జంతువులు? వీళ్ళు ఓడలో తీసుకొని వెళ్ళిన జంతువులు మాత్రమే ఉన్నాయి. ఓకేనా, సో మీరు మహారిచ్ అనుకుందాం, భూమి దగ్గరున్న మొత్తం డబ్బు మీ దగ్గర ఉందనుకుందాం. నెక్స్ట్ మీరు చేసే పని ఏంది చెప్పండి? తెలీదా? ఎందుకంటే మన దగ్గర అంత సంపద ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు. ఎప్పటికీ దేదే అన్నిటినీ ఏరుకొచ్చుకుంటూ ఉంటాం కాబట్టి అంత డబ్బు వస్తే ఏం చేయాలి అబ్బా? ఏం చేస్తాం? తడిగుడ్డేసుకొని పడుకుంటామని మనం అనుకుంటాం. కాదు, అప్పుడు నీ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసా? అబ్బే నేనేంది ఇంత కటిక పేదవాడినని. వై? యు నో వై? అన్నిటికన్నా గొప్ప ఐశ్వర్యం సంతానం. అర్థమవుతుందా? నీ సంతానం భూమి మొత్తం ఉందనుకుందాం, అప్పుడు పంచిపెట్టి చూడు, రూపాయి రాదు ఒక్కొక్కడికి. మీకు అర్థమవుతుందా? సో మనం అందుకే పాత నిబంధనలో వెల్త్, పిల్లలు పుట్టడం కూడా ఆస్తిలో భాగం. ఓకే, ఎందుకు ఆస్తిలో భాగం అంటే ఇక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. సరేనా? 8 పిల్లలు, 8 మంది, ముగ్గురు పిల్లలు. నోవాహుకి ముగ్గురు పిల్లలు, టోటల్ 4 people, 4 families. ఈ 4 familiesలో షేమ్ అటువైపు వెళ్ళాడు, హాము కిందకి వెళ్ళాడు ఈజిప్ట్, షేమ్ ఇజ్రాయెల్ అరౌండ్ ఉన్నాడు అనమాట. జోర్డన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఓకే, యాపెతు కొంచెం పైకి వెళ్ళాడు. రైట్? సో వీళ్ళు ముగ్గురు అలా వెళ్ళిన తర్వాత దేవుడు ఇప్పుడు ఏంటంటే చక్రవడ్డీ వేసాడు వీళ్ళ మీద. హలో, నేను అంటుంది అర్థమవుతుందా? అంటే వీడికి ఒక పిల్లోడిని ఇస్తే ఎంత స్పీడ్లో అవుతాడు, 2 పిల్లల్ని ఇస్తే ఎంత స్పీడ్లో అవుతాడని. ఈ ముగ్గురు పిల్లలు షేము, హాము, యాపెతు ముగ్గురు 3 డైరెక్షన్స్లో వెళ్ళి ఇప్పుడు దేవుడు వీళ్ళకి చక్రవడ్డీ వేసాడు అనమాట. వీళ్ళ పిల్లల్ని మనం ఏ రేట్లో మనం మల్టిప్లై చేయాలా అనేది. నేను ఇప్పుడు చక్రవడ్డీ అనేది ఎందుకు అంటున్నాను తెలుసా? ఐగుప్తులోది మీరు ఆలోచించాలి. ఓకే, ఐగుప్తులోకి 75 మంది వెళ్ళారు. వెళ్ళిన ఆ సంవత్సరాల్లోనే వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు 6 లక్షల మంది, 30 లక్షలు ఎట్లా అయ్యారు? 75 మంది 30 లక్షలు ఎక్కడి నుంచి అయ్యారు? ఏ రేట్లో వాళ్ళకి పుట్టుంటారు? ఓకే, హ్యావ్ టు థింక్. రైట్? సో అంటే దేవుడు దీవెన, దేవుడు ఏ విధంగా వాళ్ళకి ఇస్తున్నాడు, అది దీవెనలో ఒక భాగము. నీ దానిలో గొడ్డుది ఏది ఉండదు అన్నాడు. ఓకే, అది కవనెంట్, నిబంధనలో భాగం. ఓకే, వాళ్ళ సంతానాన్ని వృద్ధి చేయటం అని. సరే, సో ఈ షేమ్, హాము, యాపెతు వీళ్ళకి ఇప్పుడు దేవుడు పిల్లల్ని పుట్టిస్తున్నాడు అనమాట. అంటే అదొక అద్భుతం. వీళ్ళ సంతానం పెద్దదైపోయింది. ఎందుకు ఇది చెప్తున్నాను, అక్కడ కాంటెక్స్ట్ అర్థం కావాలి. ఆ వాక్యం రాసేటప్పుడు అబ్రహాంని ఏమన్నాడు? 12వ అధ్యాయంలో, నువ్వు పో, నేను చూపించే దేశానికి వెళ్ళి అన్నాడు. ఒకప్పుడు నాకు అది ఒక మిషనరీ బయలుదేరాడే అని ఎంతో భయంకరమైన ఇది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది అలా కాదు. అక్కడ జరుగుతున్న సన్నివేశం వేరు. ఈ ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి లైన్లో నోవాహు తర్వాత షేము, ఓకే, అర్పక్షాద్, ఓకే, తర్వాత పెలేగు, ఏరదు, ఓకే, తర్వాత REUని తెలుగులో రాయినో ఏదో రాశారు. ఓకే, నాహోరు ఇదైపోయాడు కాబట్టి తెరాహు తర్వాత అబ్రహాం. మొత్తం ఒక్కసారి బతుకున్నారు. ఒకే టైంలో దిగ్గజాలందరూ బతికే ఉన్నారు. అబ్రహాము నుంచి నోవాహు వరకు ఒక సెట్ మొత్తం బతికే ఉంది. హలో, ఉన్నారా? అందరికీ మళ్ళీ పిల్లలు పుడుతున్నారు.
రైట్. సో ఇప్పుడు అబ్రహాము, నోవహు మధ్యలో నిమ్రోద్ ఉన్నాడు. రైట్. సో అప్పుడు ఏం జరిగిందంట, ప్రజలు ఇలా ఉన్నారు, ఫ్యూ పీపుల్. కాబట్టి వాళ్ళు ఆలోచించుకొని మనం చెదిరిపోకున్నట్లు, ఓకే, మనం ఒక పట్టణం కట్టుకుందాం అని చెప్పి ఒక పట్టణం కట్టుకున్నారు. ఆ పట్టణం ఆకాశం అంత ఎత్తు ఇది కట్టారనమాట. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, అతను ఆ పట్టణం కట్టేటప్పుడు అక్కడ అబ్రహాం బతికే ఉన్నాడు. అబ్రహాం ఈజ్ అట్ 48. ఓకే, అబ్రహాం ఎంత వయసు? 48. ఓకే. సో నిమ్రోదుని దేవుడు షన్ చేసినప్పుడు, ఓకే, దాన్ని ఇది చేసినప్పుడు వాళ్ళ టంగ్స్ భాషలు మారినప్పుడు, అంటే అబ్రహాం మాట్లాడింది, నిమ్రోదు మాట్లాడింది, నోవాహు మాట్లాడింది అంతా ఒక భాషే. రైట్. ఓర్క కొంచెం బైబిల్ నాలెడ్జ్ ఇన్ ద బిగినింగ్. ఆ అద్భుతం ఏందో మనకు అర్థం కావాలని అంటే అతనున్న పరిస్థితి మనకు అర్థం కావాలి. రైట్. సో నిమ్రోదు కట్టుకున్న ఆ కింగ్డమ్ని దేవుడు కూల్చాడు అనమాట. కూల్చిన తర్వాత అందులో ఉన్న పీపుల్, ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఆ వ్యక్తి నేను నా భార్య వెళ్ళిపోతాం అంటున్నాడు, వీడి భాష వేరు అసలు. ఓకే, చీచీ అంటున్నాడు వీడు, చీచీ ఇటు వెళ్ళిపోవాలి, కీకీ అనేవాళ్ళు కీకీకి వెళ్ళిపోవాలి. సో ఏ భాష వాళ్ళు ఆ భాషగా సపరేట్ అయ్యారు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, రెడీయా, అక్కడున్న జనాంగం ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళు ఒక్కొక్క దేశం అయిపోయారు. దేశం అవ్వాలంటే ఏమి చేయాలి? గుర్తుపెట్టుకోండి, సంతానం కావాలి. కాబట్టి వాళ్ళంతా చెదిరిపోయిన తర్వాత, సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఏంటి అక్కడ? హలో, ఇప్పట్లో ట్రెండ్ సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ కదా. ఓకే, ఒక 5 years బ్యాక్. ఇప్పుడు ఏఐ మిషన్ లెర్నింగ్ వచ్చింది కదా ట్రెండ్. ఓకే. సో ఇప్పట్లో అందరూ ఏమి ఎతుకుతుంటారు? ఈ ఉద్యోగాలే ఎతుకుతారు. ఓకే, ఇదివరకైతే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వైర్లు పెట్టేవాళ్ళని ఎతికేవాళ్ళు. ఆ తరం పోయింది. అది పోయి అవి సబ్సైడ్ అయిపోయినాయి, అవి మైనర్ అయిపోయినాయి ఉద్యోగాలు. ఆ తర్వాత అంతా సాఫ్ట్వేర్ అయింది, సర్వీస్ సెక్టర్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఇంకొక తరం వస్తుంది. మీకు నేను అంటుంది అర్థమవుతుంది కదా. రైట్. ఒకప్పుడు టీచర్లు, ఆ టీచర్లు పోయి ఇంకొకటి అయింది, అది పోయి ఇంకొకటి అయింది, అది పోయి ఇంకొకటి అయింది. హలో, ఉన్నారా? సో ఇలా తరములు మారుతున్నప్పుడు ఇప్పుడు అబ్రహాము టైంలో ట్రెండ్ ఏంటంటే, కమాన్, మీకు అది పిల్లలు ఆ 2 దేశం చేసుకోవాలి. మనం ఏదో వచ్చి దేవుడి దగ్గర ప్రభువా నాకు ఇల్లు అడుగుతున్నాం, వాళ్ళు ఓ దేశం అని అడుగుతున్నారు. ఐ యు గెటింగ్? మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఇలా గ్రూపులు కొట్టినప్పుడు ఆ గ్రూపు కలిసి మన మీదకి వస్తే మనం ఇదైపోతాం. ఓకే, సంతానం కావాలి టు డిఫెండ్ అవర్ సెల్వ్స్. రైట్. కాబట్టి వాడు వీడి మీదకి ట్రైబల్ గొడవ అవుతూ ఉంటే మనం ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొక పెద్ద ప్లేస్ని ఆక్రమించుకొని అక్కడ ఉందాం. అర్థమవుతుందా? ఇంకా వాళ్ళు ఆ దేశాలుగా మారారనమాట. ఇది జరుగుతుంది అప్పుడు. సో అబ్రహాముతో దేవుడు అప్పుడు ఏం డీల్ చేశాడంటే, ట్రెండ్లో నాటాడు అబ్రహాముని. ఓకే. సో ట్రెండ్ తెచ్చే దేవుడేగా. వాళ్ళందరినీ తరలించేసినప్పుడు నిమ్రోదు టైంలో వెళ్ళగొట్టిన తర్వాత ఇప్పుడు 26 years, ఆఫ్టర్ 26 years, ఓకే, నో 26 + 13 ఎంతో, ఓకే, ఇప్పుడు ఎక్కదు అసలు ఏమి. అప్పుడు వాళ్ళందరూ బయలుదేరి ఒక్కొక్కడు ఒక్కో దేశము. అయితే కనానీయులు వచ్చారు. ఎవరు? హాము పిల్లలేనా? హాము కిందకు వచ్చాడా? కిందకు వచ్చి కానాను తన కొడుకు, కనానీయులంతా మొత్తం ఇజ్రాయెల్ని ఆక్యుపై చేసుకున్నారు. ఓకే. అటుపోతే గిర్గషీలు, ఇటుపోతే కేనీయులు, కనిజీయులు, కాద్మోనీయులు, హిత్తీయులు, అంతా యబూసీయులు, మొత్తం ఒక్కొక్క పిల్లలు, మొత్తం సెటప్ ఏర్పడిపోయింది. దేశాలు ఫామ్ అవటం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ పర్టికులర్ టైంలో, ఆ ట్రెండ్లో దేవుడు ఏం చేశాడంటే, మనుషులందరికీ ఒక రాజ్యం ఉంటే, అబ్రహామా, నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ సంతానంకు ఆ దేశాన్ని ఇస్తా అన్నాడు. అని నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించి, నేను శపించే వారిని
శపించు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నాడు. ఓకే, సో ఇప్పుడు అబ్రహాంకి ఏం ప్రామిస్ చేశాడు? వీళ్ళంతా వెళ్ళి ఎన్ని నేషన్స్ అయినా అవ్వనివ్వు, ఓకే, ఈ మొత్తం నీ సంతానంలో ఆశీర్వదింపబడుతుంది అన్నాడు. ఓహో, సంతానాలన్నిటికన్నా ఇది గొప్ప సంతానం. అర్థమవుతుందా? సో అబ్రహాము అక్కడ నుంచి ఊరు నుంచి బయలుదేరి వచ్చాడు అనమాట. కలుదీల ఊరు పట్టణం నుండి బయలుదేరి వస్తే ఇది గిర్గషీలు పట్టణం, ఇది కానానీయులు, అది హిత్తీలు, హివీయులు వరుసగా. ఓకే, ఇప్పుడు అబ్రహాము ఎక్కడో ఒక ప్లేస్ చూసుకున్నాడు. అబ్రహాము పూర్ ఫెలో కాదు, గొప్పవాడే. చూసుకొని ఆ ప్రదేశంలో ఒక దగ్గర మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర వనంలో తన గుడారం వేసుకొని నివసిస్తున్నప్పుడు రెడీ. ఇప్పుడు ఏమవుతుందంటే అబ్రహాం నడుచుకుంటా వచ్చేటప్పుడు సడన్గా అక్కడ యుద్ధం జరుగుతున్నా ఇతను ఓవర్లుక్ చూసి అట్నుంచి పక్కదారిగా మళ్ళీ కనాన్లోకి వచ్చాడు. ఓకేనా? ఆ యుద్ధం ఎవరెవరికి జరుగుతుందంటే ఈ సొదొమ గొమొరాకిను కొదర్లమోరో ఏదో ఉండిద్ది అనమాట, 14th చాప్టర్. ఓకే, జెనసిస్. అతనితోటి 13 ఏళ్ళుగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. 13 ఏళ్ళుగా యుద్ధం జరుగుతుంటే వీళ్ళిద్దరూ అబ్రహాము లోతు కలిసి సంపాదించుకుంటా ఉన్నారు. ఆడ యుద్ధం కొట్టుకుంటున్నారు, ఉక్రెయిన్ రష్యా లాగా. ఓకే, పాలస్తీనా ఇజ్రాయెల్ టైప్లో కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు. ఉన్నప్పుడు సడన్గా కరువు వచ్చింది. హలో, నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? అబ్రహాంకి ఏ మైండ్ ఉందో మీకు ఆ మైండ్ రావాలని. అబ్రహాము ఆ సిచ్యువేషన్స్లో ఎలా థింక్ చేసి ఉంటాడో మీకు అర్థం కావాలని పరిస్థితులను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో అక్కడ యుద్ధం జరుగుతూ అంతా ఉంటే మనం ఎలా బ్రతుకుతాం? అబ్రహాం ప్రాస్పర్ అయ్యాడు అక్కడ. ఇప్పుడు ఏమైంది? ఆ యుద్ధం టైంలో మహాకరువు వచ్చింది, గ్రేట్ ఫ్యామిన్ అన్నారు. ఓకే, గొప్ప కరువు రాగానే అందరి సంపద కొడుతుంది కదా కరువు అనేది. ఇంకా వాళ్ళు ఐగుప్తులోకి వెళ్ళారు. ఐగుప్తు నుంచి మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా జరుగుతూనే ఉంది. ఇంకా అక్కడ నుంచొని లోతు, మన ఇద్దరి మధ్య గొడవ ఉండకూడదు, నువ్వు ఇటు వెళ్తావా అటు వెళ్తే నేను అటు వెళ్తా, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా అన్నాడు. సరే, అప్పుడు లోతు ఒకసారి చూసుకున్నాడు అనమాట. చూసి ఇది పచ్చిక బయళ్ళు అన్నీ బాగున్నాయి, సో ఈ దేశం నేను తీసుకుంటా అని చెప్పి సొదొమ గొమొర వైపు వెళ్ళాడు. ఓకే, లోతు అసలు ఇదంతా రాసిచ్చింది ఎవరికి? రాసిచ్చాడా? రాసిలేదా? రాసిలే. ఇంకా మనం అంత దూరం రాలా. ఓకే, ఇంకా 12-13లోనే ఉన్నాం. రైట్, 15కి ఇంకా రాలా మనం. సో నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు అన్నాడు. ఎందుకు వచ్చామో ఇక్కడ తెలియదు. ఇక్కడికి వచ్చి రాగానే కరువులు, అటు వెళ్ళి వచ్చాం, మళ్ళీ యుద్ధాలు, ఇదే పరిస్థితుల్లో ఉన్నాం. ఓకే, రైట్. మన సిచ్యువేషన్స్ ఎట్టున్నాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా, వాళ్ళ పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి. ఆ టైంలో పోయి సొదొమ గొమొరాలు ఆశ్రయం తీసుకున్నాడు అనమాట. ఆ సొదొమ గొమొర ఎలా ఉంటుంది? 10 మంది అడిగితే 10 మంది కూడా లేరు నీతిమంతులు. సరే, ఇప్పుడు కదొర్లమోర ఏం చేశాడంటే గెలిచాడు. ఆ ఫైట్లో గెలిచి వీళ్ళందరినీ కొల తీసుకొని వెళ్ళాడు అనమాట. అప్పుడు అబ్రహాము తన పరివారం, ఇప్పుడు పరివారం ఎంత అంటే 315 మంది 18 మంది ఎంతమంది ఉంటారు. ఓకే, ఆ 300 అరౌండ్. ఈ 300 మందితో తర్వాత అక్కడున్న అమోరీలలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ తోటి కలిసి వాళ్ళ కొంతమందిని తీసుకొని ఇప్పుడు వీళ్ళు అతని మీదకి యుద్ధంలోకి వెళ్ళారు. వెళ్ళి యుద్ధంలో అబ్రహాము ఆ యుద్ధాన్ని గెలిచాడు. హలో, ఉన్నారా? సో అబ్రహాం ఏం చేశాడు? యుద్ధాన్ని గుర్తుపెట్టుకోండి. సో అబ్రహాం యుద్ధాన్ని గెలిచాడు. ఇప్పుడు అబ్రహాంకి ఎట్టుంటుంది? నరాల్లో ఓకే, దేవుడు ఇంకా స్వాధీనపరచుకోవచ్చు అని చెప్పాడా? నో, తనకి తెలియదు. రైట్. సో తిరిగి వచ్చేటప్పుడు ఓ పెద్ద ఆయన వైట్ రోబ్ వేసుకొని వచ్చి నుంచున్నాడు అనమాట. ఓకే, అంతే. అబ్రహాం మోకాళ్ళు వేసాడు. ఆయన ఏమో రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు, ఈయన దశమాంసం ఇచ్చాను ఉన్న కొల సొమ్ము మొత్తంలో. రైట్. ఇప్పుడు ఈ సొమ్ము అంతా ఎవరిది? అబ్రహాముదా కాదా? బట్ అబ్రహాము ఉంచుకోరా అని చెప్పి సొదొమ గొమొర రాజుకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు మళ్ళీ నిమ్రోదు పార్టీస్ ఆర్ ఇన్ ఫైట్ విత్ అబ్రహాం. ఓకే, సో అబ్రహాముతో వాళ్ళు పోటీలో ఉన్నారు. అంటే అప్పుడంతా దేశాలు కాంకర్ చేసుకోవటం కదా, ఒకడు నీ మీదకి వస్తే ఇంకోటి నీ మీదకి వచ్చి పడి ఇదే ఇదిలో. సో ఈ టైంలో అబ్రహాం మైండ్ ఎట్టుంటుంది?
అలజడేనా? ఎవడొచ్చి ఇప్పుడు అబ్రహాముని తీసుకుంటాడో తెలియదు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లోకి 15వ అధ్యాయం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాముకు దర్శనమందొచ్చి, అబ్రామా తర్వాత ఏమన్నాడు? భయపడకుము. ఎందుకు భయపడద్దు? అబ్రహాముకి దేవుడు ఎందుకు కల్దీయుల ఊరు నుండి కానాను దేశం నడిపించాడని తెలియదు. ఎందుకు దేవుడు మన జీవితంతో డీల్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు అనేది అసలు మనకు అర్థం కాదు. మనం రోజు పొద్దున్నే లేచి చూసామనుకుందాం, మనకి ఊరికి కంచూపు మేరల్లో కానానీయుల పట్టణం కనపడుద్ది, ఇటు అమోరీయులది కనపడుద్ది, ఓకే, హివీయులు, హిత్తీయులు, గిర్గషీయులు, జెరూసలేంలో వచ్చి ఎబూసీయులు, మొత్తం వాళ్ళే ఉన్నారు. హీజ్ మైనారిటీ అక్కడ. ఓకే, అర్థమవుతుందా? పాపం ఇతనికి రిజర్వేషన్ పెట్టేవాళ్ళు. అట్లా అబ్రహాముకి ఉన్న ఆస్తి వెరీ ఇన్సెక్యూర్. ఇప్పుడు దేవుడు వచ్చేమన్నాడు, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రాము ప్రభు అయిన, సరేనా, ఏం చెప్పాడు? నేను నీకు కేడెము, నీ బహుమానము ఎంత అవుతుందంట? ఈరోజు క్లాస్ ఏంటంటే, అబ్రహాము బ్రెయిన్ వైరింగ్ని దేవుడు ఎలా మార్చాడో ఆ బ్రెయిన్ వైరింగ్ మనకి పడాలి. అర్థమవుతుందా? సో పాత చెత్త తుప్పు పట్టిన బ్రెయిన్ని తీసి విశ్వాసం అను బ్రెయిన్ని తెచ్చుకోవాలి. భయాలు, దిగుళ్ళు, ఒక మైండ్ సెట్, డిఫరెంట్ మైండ్ సెట్, ఓకే, వ్యాధి గల మైండ్ సెట్ పోవాలి. అసలు దేవుడు ఎలా ఆలోచిస్తాడు? అసలు ఆయన చేసి వినుట వలన కాదు. దేవుడు మీతో పలాంది చెప్తే మీకు దానికి తగ్గ విశ్వాసం వచ్చేస్తుంది. మీకు పలాంది చూపిస్తే దానికి తగ్గ విశ్వాసం మీలో విత్తనం అయింది. ఓకే, మనం ఎందుకు ఆ పరిస్థితుల్లోనే ఉంటామంటే దేవుడిని ఎప్పుడూ వినాలంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళాల. కాబట్టి మన మైండ్, మన పరిస్థితి మన దగ్గరే ఉంది. లైక్ వైజ్ అబ్రహాము కూడా ఇన్ ద సేమ్ ట్రాక్. ఓకే, చుట్టూ పరిస్థితులు అయ్యే కనపడుతున్నాయి కానీ ఇంకా అబ్రహాము దగ్గర ఏమి లేదు, వాక్యం లేదు. కాబట్టి యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై అన్నాడు. నెక్స్ట్ మాట, రైట్. సో ఆ టైంలో దేవుడు రాత్రి దర్శనంలో వచ్చాడనమాట. వచ్చి అబ్రహాం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, నన్నేమో దేవుడు కల్దీయుల ఊరు పట్టణం నుండి ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందుల్లో నేను ఇక్కడికి వచ్చాను. ఇదేమో బీడ్ ప్లేస్, ఓకే, ఇక్కడంతా అద్భుతం మీదే బతకాలి. ఏదో భయభక్తులుగా దేవుడికి బలు అర్పించుకుంటా బతుకుతున్నందువలన ఏదో బ్రతుకుతున్నాను, కానీ లైఫ్ హియర్ ఈజ్ వెరీ హార్డ్. ఇక్కడ చాలా కష్టంగా ఉంది జీవితం. వాడి కాదు, వీడి ఫ్రెండ్ కాదు, గజం ప్లేస్ కొనడానికి వీల్లేదు. డబ్బులు ఎంత ఉన్నాయి? CSG ఉంది అబ్రహాంకి. వాట్ డూ యూ కాల్ ఇట్? CSG అబ్రివేషన్ తెలుసా? బైబిల్లో ఎప్పుడైనా CSG వాడింది అనుకుందాం, అది రిచ్కి నిదర్శనం. ఓకే, క్యాటిల్, సిల్వర్ అండ్ గోల్డ్. ఓకే, గొర్రెల మందలు, వెండి, బంగారం. ఏ మనిషికైనా గొర్రెలు, మంద, వెండి, బంగారం అన్నాడంటే చాలా గొప్పోడిని గురించి చెప్తున్నారనమాట. సో అబ్రహాము కొడుకు వచ్చేటప్పటికల్లా CSSG. ఓకే, యాకోబు ఇంకొంచెం ముదిరిపోయాడు అనమాట. యాకోబుకి ఏమైందంటే గుడ్లు ఇవన్నీ ప్లస్ సర్వెంట్స్ ప్లస్ సిల్వర్ ప్లస్ గోల్డ్. ఓకే, సో వాళ్ళకి అంతుంది. ఇప్పుడు దేవుడు వచ్చాడు. వచ్చి అబ్రహామా ప్రభువా అన్నాడు. ఇప్పుడు ఆ దర్శనంలో నువ్వేమో ఒక ఊరు వెళ్ళమన్నావు, నిన్ను బహుగా ఆశీర్వదిస్తానన్నావు. ఇప్పుడు అబ్రహాము రోజు పొద్దున్నే లేచి నా C ఎలా ఉంది, నా S ఎలా ఉంది, నా G ఎలా ఉందో చూసుకుంటుంటాడు. ఏం చెప్పాను? నా క్యాటిల్ ఎంత మందు ఉంది, ఎంత వెండి ఉంది, ఎంత, ఇది చూసుకొని 75 ఏళ్ళకి పిలిచాడు కదా. చూసి ఆ రోజు రాత్రి అనుకున్నాడు అనమాట, వెండి బంగారం పశువులు మాత్రమే ఉన్నాయి, ఈ ఆస్తి మొత్తానికి నాకు వారసుడు లేడే అనుకున్నాడు. అనుకొని వారసుడిని గురించి చింతిస్తున్నాడు. ఈలోపు యుద్ధంకి వెళ్ళి వచ్చాడు కదా,
భయాలు, నానా విధాలుగా ఉంది. మైండ్ మెంటల్ వస్తే ఎట్లా ఉంటుంది? మనోళ్ళందరికీ ఉంటుంది కదా, 20 దారులు వెళ్తుంది కదా బ్రెయిన్. నాకు పెళ్లి కాలేదు, ఇందులోపు ఉద్యోగం రాలేదు, మా ఇంట్లో ఏమి ఇది ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, నాకేమో అప్పులు ఉన్నాయి. సో సో డబ్బు లేనోడికి ఒక బాధలు అయితే డబ్బున్నోడికి ఇంకో బాధలు కదా, ఇతనికి ఇంకొక బాధ ఉంది. అప్పుడు ఆ టైమ్స్లో ఏం చేసేవాళ్ళు అంటే, డబ్బులు లేకపోతే తన దాసుడికే ట్రైనింగ్ ఇచ్చి వాడిని కొడుకు చేసుకునేవాళ్ళు, రైట్? అంటే ఆస్తిని ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి నేర్పించి. సో ఇప్పుడు అబ్రహాము ఇంకా మదిలో ఉన్నదేంటి, మైండ్లో దమస్కు ఏలియాని చూశాడు. నచ్చావురా అనుకున్నాడు. ఓకే, మళ్ళీ వాడిదేమో దమస్కు, సిరియా, ఓన్ కూడా కాదు. ఓకే, ఇది చూసి వీడే నాకు ఆస్తికర్త అనుకున్నాడు. ఆ రోజు రాత్రి దేవుడు దర్శనం అందొచ్చి, అబ్రామా, వాడు నీకు వారసుడు కాదు. అబ్రహాముకి ఏంటంట, ఆస్తి ఉంది, ఈ ఆస్తికి వారసుడు కావాలి. నేను మళ్ళీ చెప్తాను. అబ్రహాముకి ఏముంది, ఆస్తి, ఆ ఆస్తికి వారసుడు కావాలి. అబ్రహాం రిచ్చా కాదా, ఐశ్వర్యవంతుడా కాదా? ఇప్పుడు ఐశ్వర్యం, అబ్రహాము ఎంత డొక్కు ఐశ్వర్యమో చూడండి. అంటే పెప్పర్మెంట్ బిల్ల నా చిన్నప్పుడు 5 పైసలకు వచ్చేది, 5 పైసా తిమిరి బిల్లలు, తిమిరి బిల్ల. అబ్రహాము తిమిరి బిల్లలను పెట్టుకొని ఈయన ఎంతో పెద్ద స్టాక్ మార్కెట్ ఉన్నంత ఫీల్ అయ్యాడు. ఓకే, నీది తిమిరి బిల్లలు, జీడ్లు అమ్మే కొట్టు, అర్థమైందా? సో ఆ కొట్టు పెట్టుకొని నా జీడ్లకి నా తిమిరి బిల్లలకి ఆరెంజ్గా ఉంటాయే, నిమ్మబద్దలకి ఏమిరా నువ్వు త్యాగలకి, ఈ బొరుగు ముద్దల కొట్టుని నువ్వు వారసుడేడి అని ఎదుగుతున్నావు. అబ్రహామే అప్పట్లో టాప్ అక్కడ. అయితే దేవుడు వచ్చి, ఏందిరా అబ్రహాం నువ్వు, నీ బ్రెయిన్ ఎట్టుందంటే మనల్ని ఏమంటాడు, అరే జీపోండి అంటాడు, రైట్? కాదు, నేను ఇప్పుడు చెప్తుందే తెలుసా, ఈ లోకం మనల్ని బ్రెయిన్ వాష్ చేసింది, తోమింది. ఇలా కాదు. ఓకే, తల్లిదండ్రులు యమా తోముడు తోముతారు మనల్ని, భలే తోముతారులే. అంటే వాళ్ళు మనల్ని అలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారని మనకు తెలీదు. ఓకే, దేవుడి చేతిలో పడితే కానీ మనం ఏంటనేది బయటికి రాదు. సో అబ్రహాము ఆ బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకొని దీనికి వారసుడేనని అంటున్నప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి, ఇప్పుడు చూడండి, అబ్రహాంకి వచ్చి అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, సో ఇప్పుడు అబ్రహాముతో దేవుడేమన్నాడు, వీడు నీ వారసుడు కాదు, నీకు వారసుడినిస్తా. హలో, రెడీయా? నీకు అర్థమవుతుందా? ఎందుకు వారసుడు, ఎందుకు? ట్రెండ్ ఏంటి అప్పట్లో? ట్రెండ్ ఏంది? ఈ కిల్లి కొట్ట కాదు కదా. సో నేను నీకు వారసుడిని ఇస్తా, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను. అబ్బా చాలు బ్రవ్వా, అంటే వారసుడు నాలో నుంచే వస్తాడు, నా ఆస్తి మొత్తానికి అనుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచను. ఈరోజు నా వాక్యం అది కాదు, దాని కింద మాట. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మనం ఆత్మలో గేర్ 2 నా. మరియు ఆయన దేవుడు వర్స్ 6 చూడండి, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అయిపోయింది. ఇప్పుడు 7వ వచనం చూడండి. మరియు ఆయన అంటే ఎవరు? దేవుడు. ఇక్కడ నుంచి మాటని డిసెక్షన్ 20 సార్లు చేసి మైక్రోస్కోపు, నానోస్కోపు, టెలిస్కోపు ఉన్న స్కోపులన్నీ వాడి లోపలికి వెళ్ళి చూడాలి. దట్ సో మరియు ఆయన, నీవు ఎవరు?
నువ్వు. ఎవరు? పెద్దగా. నేను. నీవు. రెడీ? ఈ ఏంటంట? దేశమును. ఏంటది? ఒకసారి మొహం ఫోన్లో కెమెరా ఆన్ చేసి నీ వైపు ఫ్లిప్ చేసి చూసుకో. నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కలుదీల ఊరను పట్ట నుండి ఇక్కడ తీసుకొచ్చిన నీ దేవుడే యెహోవాను నేనే. సో నిన్ను ఆ ఊరిలో నుంచి ఈ దేశాన్ని నీకు ఈయటానికి తీసుకొచ్చిన వాడిని అన్నాడు. ఇప్పుడు వాటిని మనం ఒక్కొక్క దానిలోకి వెళ్దాం. ఆయన నీవు నెంబర్ 1 ఏమన్నాడు? నీ బంకును అన్నాడా? అబ్రహాము మైండ్ ఎందులో ఉంది? అబ్రహాముకి వారసుడు దేనికి కావాలి? ఆ బంకుకు కావాలి, రైట్? సో అబ్రహామా నీకు సంతానం నమ్మాను ప్రభా, అబ్బా థ్యాంక్స్ ప్రభా, ఒక్కసారి బయటికి రా ఆకాశ నక్షత్రాలు చూడు, ఓ సముద్రం ఇసుక రేణువులు చూడు, అమ్మ ఇంత సంతానమా అనుకున్నాడు. తర్వాత దేవుడు అన్నాడు, అరే ఉండ్రా, అసలు వారసుడు అంటే ఏంటో చెప్తాను అని చెప్పి అసలు ఏమి ఇస్తానో చెప్పాడు. చెప్తా. ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు. రెడీ? నీవు ఏమన్నాడు? ఈ దేశమును. ఇప్పుడు అబ్రహాం ఆ దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో ఉండే ఒక్కసారి ఈ దేశమును అనగానే ఒకసారి అటు చూశాడు, వాడి కోట కనపడింది. ఆయన మొహం చూశాడు, బెక్క మొహం వేసుకొని, ఎన్నా పేస్తారు నీ అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలుగా తమిళ? మీరు ఒకసారి మీ చుట్టూ చూడండి, హెచ్సి మీకు ఇస్తారు. సరే లేచి నుంచొని ఒంగోలును ఒకసారి చూడండి, అద్దు భారతదేశం. వామ్మో, ఒక్కసారి ఇటు చూడగానే సరే మీది ఏం వ్యాపారం? మీది ఇడ్లీలా? ఓకే. అటు రవిప్రియ మాలను చూడు, దాని ఎదురు ఇడ్లీ కొట్టు నీది. ఓకే, నీకు ఈ మాలన్నిటినీ ప్రభు నేను కరెక్ట్గానే అయినానా? లేదురా, నీకు మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ చైన్ ఇస్తానురా, ఒక 25,000 కొట్లు ఉంటాయి. అంతొద్దు ప్రభు. మీకు అర్థమవుతుందా? దేవుడు వచ్చి ఏం చెప్పాడు? నీకు ఈ దేశం లెవెల్లో ఆలోచించమని చెప్పాడు. ఎంత పెద్ద చెప్పాడు? అప్పుడు అబ్రహాం మైండ్ మన మైండ్లానే ఉంది. ఇది తెలుగు కాదు, తమిళ్ కాదు, కొత్త భాష. అసలు ఎలా నేను ఇది డైజెస్ట్ చేసుకోను? నీకు ఈ దేశమును, అబ్బ కనానీలు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు, గిర్గషీలు, ఎట్టు చూసినా మొత్తం ఈ దేశమును నీకు. రెడీ? నీకు. ఓకే, నీవు ఈ దేశమును. తర్వాత ఏంటంట? ఒక్క నిమిషం ఉండండి. అబ్రహాము బడ్డీ కొట్టు గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకోవాలి. అసలు ఇప్పుడు నీవు ఈ దేశమును, ఓకే, అబ్రహాము పిల్లలు కొన్ని తరములైన తర్వాత, కొన్ని తరాలైన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామనుకుందాం. పేతురును వదిలేమనుకుందాం. ఏంటి? యోర్దాన్ నదిలో చేపలన్నీ పట్టుకొని వస్తాడా? పట్టుకొస్తాడా? పట్టుకురాడా? అబ్రహాము పేతురు అమ్మిన చేపలంత కాదురా నీ ఆస్తి. మీకు అర్థమవుతుందా? ఈ దేశమును. ఓ బుడ్డ యోర్దాన్ నదిలో ఒక రీచ్ ఉన్నాడు అంతే,
ఓ చిన్న పడవ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? నీకు ఈ దేశమును, ఒకసారి నదులను చూడు, పక్షులను చూడు, జంతువులను చూడు, ఎన్ని ఎకరాలు చూడు, వర్షం నీదే, లోపల ఉన్న మినరల్స్ నీయే. కమాన్, నీ కొట్టుతో కంపారిజన్లు ఎక్కడా? హలో. సో దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే వాళ్ళేరి వాళ్ళేరి. ఓ మై గాడ్. సో ఏ దేశం, దేశం అంటే ఏంటి? ఎంత సంపద. హలో, మీకు అర్థమవుతుందా? ఒక్క బంగారం రవ్వివ్వు, బంగారం ఏంటి, ఎంత కోస్టల్ లైన్, ఎక్కడి నుండి ఎక్కడి దాకా? ఐగుప్తు నది అయిన ఆ నది మొదలుకొని ఓ ఫరాత్ నది వరకు, ఖలీదీలో ప్లేస్ వరకు, రైట్? ఓ మై గాడ్, చాలా పెద్దది, ఎంతో పెద్దది. సొలొమోన్ రాజు టైమ్స్లో అందరినీ కిందకి తెచ్చుకోగలిగాడు. దేవుడి వాగ్దానం అప్పటికి పార్షియల్గా నెరవేరింది, పూర్తిగా కాదు. సో ఎంత అంటే చెప్పలేనంత పెద్దదానికి రెడీయా? దేవుడు అనుకున్నాడంట నీ గురించి, వీడిని వారసుని చేద్దాం. నేను అనింది మీకేమన్నా అర్థమైందా? మీరు బైబిల్ని అలా చదవట్లా. దేవుడు అబ్రాహాముకి చెప్పిను అంటున్నారు. నో, మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన ప్రామిస్ని నో, దేవుడు నీ గురించి అలా అనుకున్నాడు. డూ యూ నో దాట్? మీకు తెలుసు అది. నేనంటుంది మీకు అర్థమవుతుందా? చూడండి, నీవు ఈ దేశమును తర్వాత ఏంటంట స్వతంత్రించుకున్నట్లు. ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు అబ్రహాము, దేవుడు నీవు ఈ దేశమును, ప్రభా ఒక్కసారి కూర్చొని ఈ దేశం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు, జీడిపిలో ఏమేం పెడతారు అసలు ఆలోచించరా అన్న. టమాటాలు, ఉల్లిపాయలు, కూరగాయలు, అది ఆ వస్తువులు, ఇనుము, బంగారం, వెండి, రాయ్, మొత్తం లిస్ట్ రాయ్, సచ్చూరుకుంటావు. ఆ సంపద నీ వల్ల కాదు. దేశములను, ఇన్ని నేషన్స్ని నీ చేతికిస్తా అన్నాడు. ఓకే, సో దేవుడు అబ్రహాముతో ఎలా ఆలోచిస్తున్నాడు? అబ్రహాముకి ఏ లెవెల్ ఆలోచన ఇచ్చాడు? మీకు అర్థమవుతుందా? మనకు అబ్రహాం పిల్లల మనకిచ్చింది కూడా అదే. వాడికి ఎవడికో అదేందో బైబిల్లో అనుకోకు, ఇట్స్ యోర్స్. అర్థమవుతుందా? రైట్. సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఏమన్నాడు? మళ్ళీ అదే నానింది. ఓకే, సో ఈ దేశమును నీవు స్వతంత్రించుకొనున్నట్లు. తర్వాత ఏమన్నాడంటే స్వతంత్రించుకున్నట్లు అంటే ఈ దేశం మొత్తం నీదగునట్లు అన్నాడు. ఉండు బాబా, ఒక నిమిషం ఉండు. దేశం మొత్తం నాదవునట్లు ఎలా చేయాలా? స్వాతంత్రించుకో అన్నాడు. స్వతంత్రమా? నువ్వు ఇవ్వవా? నో 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 నో, ఇద్దరి డ్యూటీ. నువ్వు పని చేయి, నేను పని చేస్తా. నీ వంతు నువ్వు చేయి, నా వంతు నేను చేస్తా. మరి నేనేం చేయాలి? నువ్వేం చేయొద్దు, నమ్మాలా? మరి నువ్వేం చేస్తావు? మొత్తం నీకు పని చేసి పెడతా. ఓకే, మీకు అర్థమవుతుందా? సో కానీ అబ్రహాంకి ఆ టెక్నిక్ తెలియదు. నేనైతే చెప్పాను, కానీ అబ్రహాంకి అది తెలియదు. తెలియక ఈ దేశంను స్వతంత్రించుకోవాలా? స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఏమి చేయాలంటే ఒక కోడిగుడ్డు తెచ్చుకోవాలి. తెచ్చుకొని కోడిగుడ్డు పిల్ల పెట్టిద్ది. ఆ పిల్ల పిల్ల పెట్టిద్ది. ఆ పిల్ల పిల్ల పెట్టి ఈ మూడు పిల్లలు పెట్టి నీ గెడ్డం ఇక్కడ దాకా పెరిగి జుట్టు ఏలాడి అయ్యాక కోళ్ళ ఫారం పెట్టుకుందు. నేను ఎందుకు ఇది చెప్పింది తెలుసా? అబ్రహాం కూడా ఇలాగే ఆలోచించాడు. ఇప్పుడు నీ మేధాశక్తి ఇలాగే ఆలోచిస్తుంది. నా దగ్గర 100 రూపాయలు, నా జీతం ఇది. సో ఇప్పుడు నేను ఈ దేశమును ఎలా స్వతంత్రించుకునేదను? చిట్లేసి, లేకపోతే కాదా, ఎలా స్వతంత్రించుకుందామని పెద్ద సైన్యం వస్తుంటే చీపురు పొలతో వెళ్ళినట్టు మన థింకింగ్ చూడండి. మళ్ళీ అంటే ఆయన రెక్కల మొక్కల ఈ ఉద్యోగం కష్టపడుతున్నాడంట. ఇలాగే అబ్రహాం కూడా ఫీల్ అయ్యాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలి?
చూశాడు. వాళ్ళలో కత్తులు పట్టుకునే వాళ్ళు ఎంతరా, అది డాళ్ళు పట్టుకునే వాళ్ళు ఎంతమంది, బాగా ట్రైనింగ్ అవ్వండి. ఎందుకు సార్ అన్నాడు, మనం ఈ దేశాన్ని తీసుకోబోతున్నాం. 300 మందితో ముసలోడు అయ్యాడు కదరా. అలాగే ఆలోచిస్తుంటాడు అబ్రహాం అప్పుడప్పుడు. ఓకే, మతి తప్పి నాకైనా బ్రెయిన్ ఉండాలి, నీకైనా బ్రెయిన్ ఉండాలి. 300 మందితో నువ్వు ఏంటా ఐగుప్తు నది మొదలుకొని ఎక్కడ దాకా? ఒక్కసారి నీ పొటెన్షియల్ నువ్వు చూసుకున్నావా? నీకేమన్నా అర్థం? దేవుడు చెప్పే వాగ్దానానికి మీ దగ్గర ఉన్న సామర్థ్యం అస్సలు సరిపోదు. ఫాస్ట్ నో దాట్. దేవుడు చెప్పే వాగ్దానానికి అసలు మీ దగ్గర సున్నా సామర్థ్యం. ఎందుకు పెద్ద నువ్వు సమర్థుడివైతే నీకు చెప్పేవాడే ఫీలింగ్ నీకు మానే. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానానికి నీ తెలివికి, నీ టాలెంట్కి, నీ బలానికి, ఎబిలిటీకి సంబంధమే లేదు. హలో, ఉన్నారా? సో ఆయన ఎందుకో పిలుస్తాడు, ఎందుకంటే పిలిచిన వాని నిమిత్తము, వాని మూలముగా జరిగేది కానీ నీ మూలముగా కాదు. సో అబ్రహాం ఏమనుకున్నాడంటే, స్వతంత్రించుకుంటాం. స్వతంత్రించుకోవాలంటే ఇంకెంత మనకు పెద్ద ఆర్మీ బిల్డ్ చేయాలి. దావీదు ఆలోచించినట్టు అబ్రహాము సేమ్ థాట్స్ అందరికి వస్తాయి కదా. ఇప్పుడు గొప్పడు అవ్వాలి, ఏం చేయాలి చెప్పండి? అది 10 మందిని ముంచాలి. ఓకే, అది ఇది అదని చెప్పాలి, ఇది చెప్పాలి, ఎన్ని క్రియలు. అర్థమవుతుందా? సో అబ్రహాము మనకు సైన్యం కావాలరా, ఎట్లా? ఇటు మనం హిత్తీలను కొట్టామంటే ఇటు నుంచి పెరిజీలు వస్తారే, మరి ఎట్టా 150 మంది అటు వెళ్ళండి, 150. ఏంది ఇది డ్రిల్లా స్కూల్లో? అటు పెట్టి ఇటు పెట్టి, వాట్ ఈస్ దిస్? మీకు అర్థమవుతుందా? మనం ఇంత పిల్ల తరహాగా ఆలోచిస్తాం. దేవుడిచ్చే వాగ్దానం నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. కానీ మన మైండ్ దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు, దేనికి ఆయన మనకి ఇస్తున్నాడు, నా కోసం స్టోర్లో ఏముంచాడు అనేది మనం అటు చూడలేం. ఇటు కిందకి చూసి ఇది ఎలా వచ్చింది. మోషే నేను వాళ్ళు తినడానికి ఆహారం ఇస్తాం, మాంసం ఇస్తాను. ప్రభు మేమందరం వల్లేసుకొని వెళ్ళమా అని. మొహం ఒకసారి చూపిరా మోషే, నువ్వు కూడా ముసలోడు పోయావురా, 80 అయ్యాక నీకు కూడా మైండ్ పోయింది. ఓకే, మొత్తం ఈ 6 లక్షల మంది ఒక్కొక్క చేప తెచ్చుకుంటారా? గాలం వేసి ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? మీకు అర్థమవుతుందా? సరే, మీకు నేను అంటుంది అర్థమైంది. ఇప్పుడు వీళ్ళందరినీ నో మీరు సంపాదించుకోండి. ఒక్కొక్కడు పెట్లు క్యాట్ బాల్ పట్టుకొని వెళ్తారనమాట. పెట్లు టాపా ఇంటికి 2 బెట్లు దొరుకుతాయి. అది వాళ్ళ బొడ్డోడు తినేస్తాడు. నువ్వు తిన్నావుగా, నాకు అరిగింది. మన 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 చెత్త మైండ్ ఇదే. క్రైస్తవుల బ్రెయిన్ ఇక్కడ ఇరుక్కుపోయింది. మీకు నేను అంటుంది అర్థమవుతుందా? సో దేవుడు వాగ్దానానికి నీ ఆలోచనకి అసలు ఎలా ఉంది? అసలు తను ప్రామిస్ చేస్తున్నాడంటే ఏ ధైర్యంతో ఏం ఆలోచిస్తున్నాడు దేవుడు? ఒక్కసారి నువ్వు ఆలోచించవా? హౌ హీ థింక్స్, ఎలా దేవుడు ఆలోచిస్తాడు అసలు? అది తెలుసుకోవాలి. నాకు ఈ వాగ్దానం ఇచ్చే దేవుడు ఏమి ఆలోచించి నాకు చేస్తున్నాడు? సో అబ్రహాంకి వీళ్ళే, కానీ దేవుడు మైండ్లో ఏముందో తెలుసా? నీవు ఈ దేశంలో స్వతంత్రించుకునేది అంటే, ఒక నిమిషం ఉండు అబ్రహామా, నేను నీకు చెప్పిన స్వతంత్రించుకో అనే మాట నేను ఎలా ఆలోచించానో చెప్పనా? నీకు ఇస్సాకు పుడతాడు, ఇస్సాకుకి యాకోబు పుడతాడు. ఓకే, యాకోబుకు 12 మంది పిల్లలు ఉంటారు. ఆ 12 మంది 12 ట్రైబ్స్ అవుతారు. ఈ దేశం 12 జిల్లాలు అయితే. ఓకే, ఆ 12 మంది ఐగుప్తులోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఎంతమంది జనాంగం? హలో, అంతమంది జనాంగానికి ఎవ్రీడే ఫ్రీ ఫుడ్ నేను పెడతా. హలో, వాళ్ళందరికీ 40 ఏళ్ళు ట్రైనింగ్ ఇస్తా, తీసుకొని వస్తాను, వచ్చి ఈ దేశాన్ని స్వతంత్రించుకోండి అంట. హలో, అబ్రహాం ఇప్పుడు దీనిలో ఏమన్నా చేశాడా? అబ్రహాం పాత్ర ఏమన్నా ఉందా? అబ్రహాం పాత్ర ఉంది, నమ్మి పిల్లల్ని కనాలంతే. అసలు నిన్ను చేయమని చెప్పిన దానికి ఆయన చేసి ఇచ్చేదానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా ఉందా? సో దేవుడు కంప్లీట్ వేరుగా ఆలోచిస్తాడు. ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. సో దేవుడు మీకు ఏమి ఇచ్చాడు, ఆ ఒక్కటి నమ్మి దాని కొరకు బతికితే చాలు. ఇదంతా నేను ఏ విధముగా స్వాధీనపరచుకుందును? ఇట్స్ ఇంపాసిబుల్ టు థింక్. దేవుడు వాటిని మీ వద్దకి ఎలా తెస్తాడు అనేది మీరు ఊహకు కూడా మీకు అందదు.
మీకు అర్థమవుతుందా? ఎలా ఆ తర్వాత ఇస్సాకు వచ్చి, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చి, యాకోబు పిల్ల 12 మంది వచ్చి, వాళ్ళలో యోసేపు వెళ్ళి గొప్పోడే. ఈ చరిత్ర అంతా దేవుడు ముందే నీకు మాట ఇచ్చేటప్పుడు ఆలోచించి పెట్టాడు. నీ పిల్లలు వచ్చి ఇవి తీసుకుంటాడు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చేటప్పుడు నీకు అలా చేసి ఇచ్చాడు. అర్థమవుతుందా? నీకు పలానది ఇస్తాను అని చెప్పిన తర్వాత దానికి పనోళ్ళని, కూలోళ్ళని అన్నిటినీ ఆయన పెట్టాడు. హలో, ఉన్నారా? సో నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు తర్వాత మాట ఏముంది? ఏముంది? మీ పైన ఉంది, రెడీయా? దానిని నీకిచ్చుటకు కలిదీల ఊరను పట్టణము నుండి నిన్ను యువతలకి తీసుకొచ్చిన యెహోవాను నేనే అని చెప్పాడనమాట. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో చూడండి. పరలోకంలో ఉండి ఒకసారి అనుకున్నాడు, ఈ ఐగుప్తు నది మొదలుకొని ఫరాతు నది వరకు నేను ఎవరికి ఇవ్వాలా అని అనుకుంటున్నప్పుడు అబ్రహాము తట్టాడు దేవుడికి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? లేదు, అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. నేను మరలా చెప్తా, అబ్రహాముని దేవుడు ఏమన్నాను? అబ్రహాముని దేవుడు పెద్దగా, అబ్రహాముని దేవుడు, అది నీ లోపలికి వచ్చేయాలి. అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఏంటో తెలుసు? వీటన్నిటికీ మీకు అర్థం కాదు. దేవుడు అక్కడి నుంచి చూసి ఈ దేశమంతా నేను ఎవరికి ఇవ్వాలి అనుకొని దానిని నీకిచ్చుటకై, దేవుడి దగ్గర మొత్తం ఉంటే ఎవడా అని ఆలోచిస్తున్నాడు కానీ నీకు వాగ్దానాలు చేయటల్లా. అర్థమవుతుందా? దేవుడు మొత్తం పెట్టుకొని క్యాండిడేట్ని ఎతుకుతున్నాడు. టు హూమ్ షల్ ఐ, ఎవరికి ఇవ్వనని. ఓకే, ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకు ఇచ్చుటకై కలిదీల ఊరిలో ఉన్నప్పుడు వీడిని నేను సెలెక్ట్ చేశాను. మీకు అర్థమవుతుందా? సో మనకి దేవుడు ఇవ్వటం అనేది ఎలా వస్తుంది? ఎట్లా వస్తుంది? మన కష్టార్జితం పడద్దా, రెక్కలు ముక్కలు అవ్వాలి, ఇంకోటి నో 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 నో. ఎలా వస్తుందంటే దేవుడు నీ గురించి ముందుగా నువ్వు తీసుకోవాలని ఆలోచించాడు. సో నీవు దానిని సరే ఈ దేశమును నీవు స్వతంత్రించుకున్నట్లు దానిని నీకు ఇచ్చుటకై, దానిని నీకు ఇవ్వటానికి, ఇచ్చుటకు. నేను మళ్ళీ చెప్తా, మీకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో దాన్ని మీకు ఇవ్వటానికి మిమ్మల్ని పిలిచాడు. హలో, ఓకే. సో నేను ఇస్తా అని చెప్పలా, ఇవ్వటానికే పిలిచాడు. ఆ వాగ్దానం నీకు తప్ప ఇంకెవ్వడికి కాదు. థింక్ ఆఫ్ ఇట్. అమ్మ దేవా, నీకు ఎంత ప్రేమ! ఈ దేశం మొత్తం నాదేనా, సంపద స్వతంత్రించుకోవడానికి సైన్యం మొత్తం నాది, ఇది మొత్తం నీకు ఇవ్వాలని నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అర్థమవుతుందా? సో ఇక్కడ దాన్ని నీకు ఇచ్చుటకై కలిదీల ఊరను పట్టణములో నుండి నిన్ను ఎతికి మరీ కనుక్కున్నా. ఓకే, సో ఇప్పుడు దేవుడు మనకి ఇయటానికి ఏం చూస్తున్నాడు మన దగ్గర? ఏమీ లేదు. నీకు ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ టు బిలీవ్? ఎంతమంది మీరు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారు? ఓకే, నీకు దేవుడు, నువ్వేమనుకుంటున్నావు అంటే అది నాకు ఎలా వస్తుంది ప్రభువా? అవునా కాదా? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అన్న వాగ్దానం మీరు వెంటనే ఏమంటారు? అవును, కానీ నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, ఎలా అవుద్ది ప్రభువా? అవునా కాదా? సేమ్ క్వశ్చన్ కింద అతడు, ప్రభు అయిన యెహోవా నేను స్వతంత్రించుకొనిదనని నాకెట్లా తెలియను? హలో,
అందుకే మీరు తింటున్న తన్నులన్నీ. ఓకే, ఇప్పుడు చూడు, అదే కానే గీనే అనేదో సామెత అంటారే, తినే ప్రతి దాని మీద గింజ మీద పేరు రాసి ఉంటుందని. ఈ లోకంలో దీవెనలన్నీ అంతే. ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు దేవుడిని నమ్ముతారు, తీసుకో. ఎవడు దేవుడిలోకి విత్తగలడు, అడిగే. సో అయ్యి ఆయన మెథడాలజీస్. సో దానికి ఎవరు రెడీ ఉంటారో వాడియే అవన్నీ, రైట్? సరే, ఇప్పుడు చూడండి. సో దాన్ని నీకు ఇప్పుడు ఏమిలా, దేవుడు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు. పర్సనల్గా వచ్చి అబ్రహామా ఆ ఐగుప్తు మొత్తాన్ని నీకు ఇచ్చుటకై తీసుకో. ఆ ఊరిలో నుంచి నేను ఇక్కడికి తీసుకొచ్చినోడిని నేనే. మీకు అర్థమవుతుందా? దేనిలోకి తీసుకొని వచ్చాడు? మీలో ఎంతమంది దేవుడి పేరు పెట్టుకొని ఏదో ఉద్యోగం వ్యాపారం ఏదో స్టార్ట్ చేశారు? సమస్యలు వచ్చినాయా? అది నీదే. ఓకే, సో దాన్ని నీకు ఇచ్చుటకు అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాంకి అన్ని సమస్యలు. నో నో నో, నా కాలింగ్ రైటే, నేను రైట్ ప్లేస్కే పిలిచా. అర్థమవుతుంది? సో దాన్ని నీకు ఇచ్చుటకై కలిదీల ఊరన్న ప్లేస్ నుంచి నిన్ను పిలిచిన వాడిని నేనే. అప్పుడు అబ్రహాం అన్నాడు, ప్రభువా, నేను దీన్ని స్వతంత్రించుకుందని నాకెట్లు తెలియను. అబ్రహాంకి ఇంకా ఎలగల. దేవుడి నోట్లోంచి మాట వస్తే రాక మునుపు చేసి మాట్లాడతాడు దేవుడు, మాట్లాడి చేయడు. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దేవుడు చేసింది మాట్లాడతాడు. హలో, ఆయన మాట్లాడుతున్నప్పుడు అవి కలుగుతాయి. వాక్యం వల్లనే కనపడేవి కనపడనివి కలిగినాయి. అర్థమవుతుందా? సో దేవుడు నీకు పలాంది, ఇట్ ఈస్ డన్ ఇన్ హెవెన్. ఓకే, మనం నమ్మితే అది ఈ లోకంకి వచ్చేది, అంతే తేడా, రైట్? సో యువతలకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకుందని నాకెట్లా తెలియను? నేను దీన్ని తీసుకుంటాను, నాకు ఎట్లా తెలిసింది ప్రభు అన్నాడు. సరే, నేను ఒక పని చేస్తా. నువ్వు దీన్ని తీసుకుంటావా తీసుకోవా అని ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటంటే, నేను ఎలా దీన్ని తీసుకుంటా అని కాదు, నువ్వు ఎట్ట చేస్తావు అసలు అని. రైట్, ఇప్పుడు నీకు నేను నమ్మకం ఇవ్వాలి అని చెప్పి ఒక ఎద్దుని మేకపోతున్న అన్నిటిని కట్ చేసి ఉంచు అన్నాడు. సరే, కట్ చేశాడు. ఓకే, సాయంకాలం అయింది. సాయంకాలం అయినప్పుడు ఆ ఖండముల మధ్య రెడీయా? చూడండి, అబ్రహాం ఏమనుకున్నాడు, అవును నేను సింగిల్ మ్యాన్ కదా, ఈ దేశం అంతా ఇదంతా నాకు ఎట్టేస్తాడు అబ్బా. ఏందో ఆలోచించాడు. ఆలోచిస్తే దేవుడు కొంచెం ఓపెన్ చేశాడు. నేను దీన్ని స్వతంత్రించుకుని నాకు ఎట్ట తెలియను అనగానే 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేళ్ళను, 3 ఏళ్ల పెయ్యను, తెల్ల గువ్వల్ని, పావురాన్ని అన్నిటినీ పెట్టి ఆ ఖండముల మధ్య ఒకదానికి ఒకటి ఎదురుగా పెట్టాడు. సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత ఆయన పొద్దుగుంకినప్పుడు, కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య ఏమైందంట. సో ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది. దేవుడు ఏం చేశాడంటే దాని లోపల నడుచుకుంటా అటు వెళ్ళొచ్చాడు. హలో, ఉన్నారా? అబ్రహాంతో ఏమన్నా పని ఉందా? ఈయన ఇలా వెళ్ళినప్పుడు ఈయన కూడా అటు వెళ్ళాడా? ఆ ఖండముల మధ్య నడిచాడా అబ్రహాము? లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీతో పని లేదు. నిబంధన దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు, అంటే ప్రామిస్ చేశాడు. దాన్ని ఓత్ అనమాట, కవనెంట్ అబ్రహాంతో చేసుకున్నాడు. ఏంటంటే, నీకు నిశ్చయంగా నేను ఏదైతే చెప్పానో అది నీకు ఇస్తా. నీతో నిమిత్తం లేదు. నేను చేసిన కవనెంట్ ఏంటంటే, మన ఇద్దరం పార్ట్నర్షిప్లో లేము, నేను నీకు ఒట్టు పెట్టుకొని ఇచ్చేసా. ఓకే అని చెప్పి దాని మధ్యలో నుంచి నడుచుకొని వెళ్ళింది. ఇప్పుడు ఏమన్నాడు? 14 చూడండి. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్ట. ఇప్పుడు నా యూసి అమాలేకీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము ఇక్కడికి మరలా వచ్చునని నిశ్చయముగా తెలుసుకోనమని చెప్పాను. నెక్స్ట్ 18th వర్స్ చూడండి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఫరాతు పర్యంతము ఆ దేశమును అనగా
అంటే ఆయన ఖండముల మధ్య నడుచుకుంటా వెళ్తా ఏం చెప్పాడంటే, ఇదిగో కానానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు, గిర్గషీలు వీళ్ళందరినీ ఏమన్నాడు నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని చెప్పాను. అబ్రహామా నీకు ఇచ్చానని చెప్పాడు. ఏంది మార్చేశాడు ఇక్కడికి వచ్చి? ముందేవో నీకు ఈ దేశంను స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకై కల్దీయుల ఊరని పట్టణం తీసుకొని వచ్చాను అన్నాడా? నీకు ఇచ్చుటకై అనేసి వెంటనే ప్రభువా నేను ఎలా స్వతంత్రించుకుంటాను అనగానే దేవుడు డోర్ ఓపెన్ చేశాడు. అబ్రహామా, కానానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు వీళ్ళందరినీ నీ సంతానానికి ఇస్తా. మరి నేను ఇక్కడే ఒక ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇస్తా అని చెప్పి నా సంతానానికి ఇస్తావా? ముందు నాకు ఇస్తా అన్నావు, బాగానే ఉంది. ఈ దేశాలన్నీ నా సంతానానికి ఇస్తావు, రైట్. ఇప్పుడు మీకేమన్నా అర్థమైందా? అబ్రహాముకి ఆ దేశాలు కావాలంటే సంతానం కావాలి. సంతానం ఉంటేనే ఆ దేశాలు వస్తాయి. మరలా చెప్తా, అబ్రహాముకి సంతానం ఉంటేనే ఆ దేశం వస్తుంది. ఆ దేశం వచ్చిందంటే సంతానం ఉండాలి, రైట్. కాబట్టి దేవుడు తెలివిగా దానిలోంచి వెళ్ళి అన్నాడు, దానిలోంచి వెళ్ళాడు. వెళ్ళి కనానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు అందరినీ నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని చెప్పాడు. అబ్రహాము మైండ్లో ఒక బొమ్మేశాడు. దానిలోంచి నేను వెళ్తున్నా, నీ సంతానానికి ఇస్తా. ఇప్పుడు అబ్రహాం ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నాడు మైండ్లో. ఓకే, 2 ఫ్రేములు ఉన్నాయి. ఫ్రేమ్ నెంబర్ 1 ఏంటంటే ఆకాశ నక్షత్రాలు, భూమి మీద ఉన్న ఇసుక రేణువులు. సెకండ్ ఫ్రేమ్ ఏంటంటే ఆ ఫ్రేమ్లో 2 ఖండముల మధ్య నడుచుకుంటా వెళ్ళిన అగ్ని అనమాట. ఈ అగ్ని దేనికి సూచన? నీ సంతానముకు ఇది ఇస్తానని. ఓకే, మీరు కూడా ఏం చేయాలి తెలుసా? దేవుడు ఇస్తానన్న వాక్యాన్ని ఫ్రేమ్ కట్టుకుని పెట్టుకోవాలి. ఓకే, ఎందుకో తెలుసా? మన చేతే చేపిస్తాడు కాబట్టి. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? వచ్చాడు. అబ్రహాం ఆ దేశాన్ని ఎలా స్వతంత్రించుకుంటాడు? ఎనీ ఐడియా? మీకేమైనా తట్టిందా? ఎలా ఒకదాన్ని మనం తీసుకుంటాం? మీకేమైనా ఐడియా వచ్చిందా ఇప్పుడు దాకా? కృప, నమ్మకం, విశ్వాసమేగా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. 22. ఈ దేవుడితో పడలేక చావండి అసలు. అంటే నేను కింద విని ఈ మాట మీ బదులు చెప్తున్నా. సంతోషంగా ఉండి ఉంటుంది మీకు ఈ మాట అనగానే. పాపం అన్న కూడా అలాగే అంటున్నాడు రా, నేను అంటలా, నాకు హాయిగా ఉంది ఆయనతో. రెడీ? ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును లేదు ప్రభువా నేను దీన్ని స్వతంత్రించుకున్నట్లు నాకు ఎట్లు తెలియను అని బాగా వాగేవు కదా నాలికేసుకొని. అవునా? మీరందరు దేవుడితో ఎలా ప్రభువా అని ఉంటుంది, అందరికీ ఉంటుంది. రెడీ? ఎలా స్వతంత్రించుకోవాలో చూపిస్తాను చూడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువుగా అతడు చిత్తము ప్రభువా అన్ను. ఈసారి ఏం పెడతాడో అనుకున్నాడు. అంటే దేవుడు పిలవగానే అది వరాలే కాదు, సునామీలు కూడా ఇస్తాడు. అప్పుడు ఆయన ఏమంట, ఏం ప్రభువా? అదే ఎవరు ఇష్మా ప్లీజ్ అన్నాడు. ఇష్మాయిల్ అయితే తీసిస్తా ప్రభువా, ఇదే ఉంది అన్నాడు. లేదురా, నాకు తెలుసు నీవు ప్రేమించు ఇస్సాకు, ఓకే అన్నాడు. అది ఓకే. ఒక్కసారిగా ముందు పెట్టుకున్న 2 వాక్యాలు ఉన్నాయి, ఫ్రేమ్ కట్టుకున్నాడు. ఫ్రేములు 2 కింద పడిపోయినాయి జారి సపాని. ఓకే, ఏంది ప్రభువా ఏం అంటే దేవుడు ఆ ఒక్క మాట మనకి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది కదా. సో బ్లాంక్ అయిపోయాడు.
ముందే చెప్తుంది సారా ఇట్లాంటివి పెట్టుకోవద్దురా, ఆయనతో మంచోడు కాదని. 16లోనే చెప్పింది, నేను 22 దాకా ఎంటర్టైన్ చేశాను ఆయన అనుకున్నాడు. నీకు ఒక్కడే ఉన్నా, నీ కుమారుడు అనగానే వెనక ఫోటోలు మొత్తం ఎగిరిపోయినాయి. సారా ముందు నుంచొని ఉంది. లేదు సారా, నేను అయితే దిగులు పడబాకు, ఎగిరిపోయినాయి మొత్తం. ఓకే, నిన్ను కల్దీ, నిన్ను లేదు నేను లేదు, ఊరుకోపా స్వతంత్ర అద్దు. మీకేమన్నా అర్థమైందా? లేదు, స్వతంత్రించుకొని చేస్తున్నాడు. మీరు నమ్మారా నమ్మలేదా? నమ్మారా? అదే అడుగుతున్నాడు కదా. మరి ఏం చేయాలా నమ్మకానికి? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నీకు ముందే హింట్ ఇచ్చా, నీకు ముందే చెప్పా, నీ సంతానమునకు ఈ దేశం ఇన్ని రాజ్యాలు ఇస్తా. మళ్ళీ హింట్ గుర్తు చేస్తున్నాను, నీ కొడుక్కి మొత్తం ఇస్తున్నాను. అబ్రహాం ఒకసారి ఆలోచించుకున్నాడు. ఒక నిమిషం ఉండు, ఏ ఫ్రేమ్ మళ్ళీ పైన పెట్టండి. నువ్వు నడుచుకుంటూ వెళ్ళి మరి ఒట్టేసి మరి నిబంధనలో మరి ఈ మొత్తం నాకు ఇస్తానని చెప్పలా, వీడికి ఇస్తానన్నావు. ఇప్పుడు వీడిని అడుగుతున్నావు. వీడిని ఇచ్చేస్తే నువ్వు అయ్యి నాకు ఎట్టిస్తావు, నాకు ఎట్టిస్తావు. దెర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్ హియర్. ఇక్కడ సంథింగ్ రాంగ్. అంటే దేవుడి, మీకు అర్థమవుతుందా? అబ్రహాం క్రియలతో చేయాలా, లేకపోతే ఇంకోటి చేస్తాడా? నో. సో దేవుడే ఎలా పని చేయాలో మీకు నేర్పించాడు. మీకు అర్థం కాల. ఏం చెప్పాడంటే, నీ సంతానానికి ఇస్తాను అబ్రహామా, ఈ ఇస్సాకుకే ఇస్తా అన్నాడు. ఇస్సాకుకే ఇస్తావా? ఇప్పుడు నువ్వు ఇస్సాకునే తీసేస్తున్నావంటే అవి తీసేస్తున్నట్ట కాదా? ఇస్సాకును చంపేస్తే ఈ పోతాయా పోవా? పోతాయా పోవా? అవునా? ఆహా. అంటే దశం భాగం ఇస్తే మిగతా 90 కూడా పోతాయా? పోవా? అరే పలాందిరా, అది నేను నీకు ఇస్తా అని చెప్తాడు. ఇది అన్నాడు అనుకో, ఇవి కూడా పోతాయిగా. అక్కడ ఫ్రేమ్ పైకి తెచ్చుకోవాలి. దేవుడు నీకు చెప్పిన వాగ్దానాన్ని, నీకు చూపించిన కవనెంట్ని గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము నో, వీడు పోటల్లా ఇక్కడ ఏదో మెలికుంది. దీన్ని ఏమంట, అప్పట్లో అబ్రహాంకి తెలియలా. వాట్ ఈస్ దిస్ కాల్డ్? పరలోక రాజ్యంలోంచి తీసుకోవటం ఎట్లా, ఇది తెలియలా. ఈ దేశం ఇవన్నీ అడుగుతున్నాడు దేవుడు. కానీ ఎవరికి ఇస్తానన్నాడో వాడిని అడుగుతున్నాడు. ఆ వ్యాపారం పెట్టుకునేలాగా నాకు దేవుడిదే డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ అయ్యమన్నాడు. నో, సంథింగ్ రాంగ్. మీకు అర్థమవుతుందా? నేను ఆ ఇల్లు కట్టడానికి ఈ ఇల్లు తీసేయాలి. మీకే హలో? సో దేవుడు వెరీ రిస్కీ. కాబట్టి ఏమన్నాడంటే, నీ సంతానానికి ఆ మొత్తం రావాలంటే ఆ సంతానాన్ని ఇచ్చే అన్నాడు. ప్రభువా, అది నాకు ఇస్తా అని చెప్పావుగా. మా బిడ్డలందరూ, క్రైస్తవ బిడ్డలందరూ కూడా అదే చెప్పాను. యేసుక్రీస్తు చచ్చిపోయాడు అన్నా, అది కూడా చెప్పా. ఆయన సిలువ వల్ల, రక్తం వల్ల అన్నీ అయ్యే. 100% నడుచుకుంటూ వెళ్ళానుగా నేనే. రక్తము సిలువ మొత్తం పెట్టుకొని పైకి. ఓకే, ఆయన శరీరమును త్వర ద్వారా ప్రవేశించాను అతి పరిశుద్ధ స్థలంలోనికి, 2 ముక్కలు చేసి మరి. అందుకే వాణ్ణిచ్చే అన్నాడు. ఒక్క నిమిషం ఉండు ప్రభువా. అప్పుడు అబ్రహాం అర్థం చేసుకున్నాడు. ఏమంటారు దీన్ని? నాకు ఇస్తానన్నవి కష్టమా పడక్కర్లా. ఎవరికైతే ఇస్తానన్నాడో ఏ మీన్స్తో అవి వస్తాయో ఆ మీన్స్ని అడుగుతున్నాడు. దేంతో మనం దాన్ని సంపాదించవచ్చో దాన్ని ఇచ్చే అంటున్నాడు. ఏమంటారు దీన్ని? అప్పుడు అబ్రహాముకి అర్థమైంది.
ఇంగ్లీష్ బైబిల్లో యూ ఫూల్ అన్నాడు. ఓకే, నువ్వు విత్తింది చచ్చితేనే కదా అది బతికేది. చస్తే ఎంతగా ఫలిస్తుంది? హలో. అప్పుడు ఆయన అన్నాడు, అబ్రహామా, ఇస్సాకు నా చేతికి, ఇస్సాకులో నుంచి జనాంగాల్ని నేను క్రియేట్ చేస్తా. ఇస్సాకు నాకి, ఇస్సాకులోకి సంపద నేను తెస్తా. ఇస్సాకు నీ దగ్గర ఉంచుకుంటే కాదు. హలో, ఇస్సాకుకు ఆ వాగ్దానం ఇవ్వాలంటే ఇస్సాకు నా చేతుల్లో ఉండాలి. రైట్. సో అబ్రహాం ఎప్పుడైతే వాట్ ఈస్ దిస్ కాల్డ్, ఏమిలా నీకు ఏది ఇస్తానన్నాడో దానికి ఒక మీన్స్ ఉంటుంది. దాన్ని దేవుడికి ఇస్తే దేవుడు నీకు ఏది చేశాడో దాన్ని నీకు ఇస్తాడు. ఓకే, మీకు అర్థమవుతుందా? సో అది రిస్కీ, ఆల్వేస్ రిస్కీ. ఒకరోజు నాతో ఒకడు పని చేసేవాడు, నాతో పాటు ఉండేవాడు. ఏం చేసేవాడు అంటే, వాడు నన్ను నిశితంగా అబ్జర్వ్ చేసి మరీ ఒకటి కిటికీ గడిపెట్టాడు. ఓకే, ఇప్పుడు తను వెళ్ళి చర్చ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒకరోజు ఎగ్జాక్ట్గా డిసెంబర్ టైంలో నా దగ్గర కనిపించాడు. ఏంటిరా అన్న అంటే, అన్న మనం అక్కడ దాకా వెళ్ళొద్దాం పదా అన్నాడు. సరే పద. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా తిరిగిన తర్వాత ఒక పార్కింగ్ లాట్ దగ్గర అక్కడ తీసుకెళ్ళాడు ఒంటరిగా. ఏందిరా అన్న, సబాగా పెట్టి దండ పెడతారా, ప్లీజ్ తీసుకున్నా అంటున్నాడు. అంటే ఏమి, ఇప్పుడు నీకు డిసెంబర్ అనగానే నీకు మీటింగ్లు పెట్టాలి, నీకు అవసరం ఉంటుంది, నువ్వు నాకెందుకు ఇస్తున్నావు? ఇది నీకే అవసరం, కుదిరితే నాయి కూడా ఇస్తా, తీసుకొని వెళ్ళి పెట్టుకో. వాడే అమ్మటే పట్టుకొని వంగి, నీకు దండం పెడతాను, నీ దగ్గర నేనేమన్నా నేర్చుకున్నానంటే అది ఇదొక్కటే, నీ దగ్గరున్న మిగతా ఈడియట్స్ ఎవ్వరు నేర్చుకుంది కూడా ఇదొక్కటే. యు ఆర్ వెరీ రిస్కీ. నువ్వు చచ్చిపోతా, నువ్వు దాన్ని బతికిస్తావు. అదే నేను కాపీ కొట్టా. ఎప్పుడు మనకు రిస్క్ ఉంటుందో అప్పుడు దాన్ని చంపేయాల. సో నా మీటింగ్ ఇప్పుడు ₹1,00,000 కావాలి, దీన్ని నేను చేస్తే కానీ నాకు ₹1,00,000 రావు, అది నేను కొట్టేసా అన్నాడు. నువ్వు ఇది తీసుకుంటేనే నాకు వస్తాయి, దయచేసి కాదనకుండా నువ్వు తీసుకో. ఓకే, వీడి విశ్వాసంలో ఆపరేట్ అవుతున్నాడు. ఓకే, నీకు నేను చెప్తుంది అర్థమవుతుందా? ఎప్పుడు రిస్కో మనం స్వతంత్రించుకునేవి ఉంటాయో అప్పుడు ఏంటా అని అందరూ లోకస్తులు క్రియల్లోకి దిగుతారు, పనిలోకి దిగుతారు. కాదు, మనకున్న దేవుడి చేతిలో తీసుకెళ్ళి పెట్టాలి. దట్ ఈస్ ద సీక్రెట్ దేర్. మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం ఎలా అంటే, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యొక్క మీన్స్ని చంపి పడేయాలి. ఆ విత్తనాన్ని ఆయనలోకి పెట్టే నూరంతలుగా కోసుకోవాలి. అసలు ఇప్పుడుగా చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తల్లో ఒకడున్నాడు, వాడు వచ్చి ఏం చేశాడు తెలుసా? ఉద్యోగం కావాలి, ఎలాగో వాళ్ళ నాన్న ఇచ్చినయో ఏదో చేశాడు. మొత్తానికి ఉన్నారా ₹40 రిస్క్ చేసి నాకు ఇచ్చాడు. ఎంత? వాడికి రైల్వే ఉద్యోగం వచ్చింది. నేను అంటుంది అర్థమవుతుందా? అది ఎందుకు వచ్చింది? గుర్తుపెట్టుకోండి, దేవుడిలో విశ్వాసములో పని చేయటం ఉంటుంది. అర్థమవుతుందా? ఇది నువ్వు చెయ్యని నేను చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే, నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ముందు అడ్డం నువ్వే. ముందు అడ్డము, దానికి అడ్డం పడేదే నువ్వు. ఆ అడ్డం పడేదేదో దాన్ని నీ మధ్య నుండి తొలగిస్తే నూరంతలుగా దేవుడు నీకు చేసిస్తాడు. ఓకే, ఇట్ ఈస్ వెరీ రిస్కీ. దేవుడిలో అమ్మో, కానీ ఆయన వాగ్దానంలోనే అంతా ఉంది. ఏంటంటే, నీ సంతానానికి ఇస్తాను, ఇతనికే నేను ఇస్తా, నువ్వు నమ్మాలా. తీసుకొని వెళ్ళాడు అబ్రహాము. ఇస్సాకుని అక్కడ బలి పెట్టాడు. తండ్రి, గొర్రెపిల్ల ఏది? కట్టెలు నిప్పు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది? అప్పుడు అబ్రహాము, నేను అర్థం చేసుకున్నాను రా బాబు, నిబంధన గొర్రెపిల్ల ఉంది. ఓకే, పోతే ఈ గొర్రెపిల్ల చచ్చిపోదు, ఇక్కడ ఏదో ఉంది, యెహోవా చూసుకుంటాడు. ఓకే అని చెప్పి వెంటనే వచ్చాడు. వచ్చి ఇది చూడండి,
నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్ల నువ్వు సముద్ర తీరం ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు? ముందు చెప్పినాయనా? అవన్నీ ఇస్తానన్నోడినే అడుగుతున్నాడా లేదా? ఓకే, ఆకాశ సముద్ర తీరమందలు ఇసుకోవలను, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదును, నీ సంతతి వారి తమ శత్రువుల గవిని ఏంటంట? ఎప్పుడు వచ్చింది ఆ మాట దేవుడు నోట్లోంచి? మళ్ళీ ఇస్సాకు బతికిన తర్వాత వచ్చింది. మీకు అర్థమవుతుందా? సో మనకి మన మైండ్లో దేవుడు మనల్ని చూస్ చేసుకునేటప్పుడే దేవుడికి ఒకటే తెలుసు. అదేంటంటే, ప్రభువా నువ్వు నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు? ఎందుకంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞల్ని గైకొను, అప్పుడు నేను తండ్రి వచ్చి వాడి యొద్ద నివాసము చేతుము. దేవుడు వాడికి ఎందుకు ఆ వాగ్దానం ఇవ్వడంటే వాడు నా మాట వినడం. ఓకే, మనకెందుకు ఆ వాగ్దానాలు ఇస్తాడంటే మనం ఆయన మాట వింటాం. సో అబ్రహాముకి ఎందుకు అంత పెద్ద దేశాన్ని ఇచ్చాడంటే అబ్రహాం అంత పెద్దది చేయగలడు. ఇట్ ఈస్ నాట్ త్రూ ఎఫర్ట్స్, క్రియల మూలంగా కాదు. ప్రభు ఆ వాగ్దానం తీసుకోవాలి, ఏం చేయాలా? ఇది చెయ్యి. ఓకే, నా హిస్టరీ మొత్తం ఇదే. ఓకే, ఎక్కడికి పోయినా ఆల్వేస్ రిస్కీ. దేవుడు దాన్ని అది 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 అంటాడు. నో, దేవుడు తీసుకోడు. ఆ పిచ్చి మైండ్ సెట్ మనం తీసేసుకోవాలి. మనం ఒకటే చూడాలి, నాకు ఇది వస్తుంది, ఇది రావటానికి నేనేం చేయాలి, అంతవరకు. అర్థమవుతుందా? సో ఎంత పెద్ద, దెర్ ఆర్ టూ థింగ్స్ హియర్. ఒకటేంటంటే అబ్రహాము ఏమి చేసినా దాన్ని స్వతంత్రించుకోలేడు. నీవు భాగ్యము సంపాదించుకుంటకు నీకు సామర్థ్యం కలుగజేవాడు నీ దేవుడైనా వెయిట్ ఎ మినిట్. సో అబ్రహాము తన కుమారుడిని ఇచ్చి తీసుకున్నందుకు, అంటే తన కుమారుని అప్పించినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన సైన్యాన్ని కాపలా ఉన్నాడు. ఐగుప్తులో అద్భుతాలన్నీ ఎవరు ప్రొడ్యూస్ చేశారు? విత్తనం. ఫరోని ఎవరు ఓడించారు? కవనెంట్ని ఏది ఎస్టాబ్లిష్ చేసింది? విత్తనం. అర్థమవుతుందా? బయటికి ఎర్ర సముద్రం చీల్చింది, వచ్చి మన్నాన్ని పుట్టించింది. వాగ్దానం మొత్తం ఆ చిన్న ఎలిమెంట్లో దాగి ఉంది. సో దేవుడు వచ్చి అబ్రహామా నీకున్న ఆ కొట్టు నాకు ఇవ్వు అని అడగల. అబ్రహాము ప్రాణం అక్కడ లేదు. అబ్రహాముని దేవుడు వచ్చి, నువ్వు క్యాటిల్ ఉంది, సిల్వర్ అండ్ గోల్డ్ ఉంది, నీ మనసు అక్కడ లేదు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు. మీకు రాబోయేదానికి ఏదో మీరే ఎరిగి ఉండాలి. అర్థమవుతుందా? సో దట్ బ్రింగ్స్ యూ యువర్ హార్వెస్ట్. అది మీ కోతని తీసుకొని వస్తుంది. అంతేకాదు అందరి షార్ట్ కట్. ఓకే, ఆ స్థలం బాగుంది, ఆ పొలం బాగుంది, కొంటాడు, టుపుక్ అనిద్ది. ఎందుకు ప్రభు నన్ను ఇలా మోసం చేసావు? నేను ఇయ్యలేదు కాబట్టి. సింపుల్. అదే ఆయన ఇస్తే వారసత్వం. ఓకే, నువ్వు దాన్ని స్వతంత్రించుకుంటావు, దేవుడే దానికి కావాలి. మీకు అర్థమవుతుంది కదా, రైట్? సో ఫస్ట్ థింగ్, దేవుడిచ్చిన వాగ్దానం, దాని మ్యాగ్నిట్యూడ్, దాని కెపాసిటీ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ లోక స్థాయిలో ఉండకూడదు. మనము ఒక త్యాగం చేయగలము కాబట్టి ఎందుకని పెద్దది నమ్మకూడదు? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? నాకు ఇండియానే కావాలి, లెటర్సే, ఏమన్నా అడుక్కో, ఇచ్చేస్తా. నాకు ఈటం కావాలి. హలో, అర్థమవుతుంది, రైట్? సో అది ఇస్తాడని దానిలో నీకు ఇది ఇచ్చేటప్పుడే తెలియని నమ్మకం ఉంది. సో ఫస్ట్ థింగ్, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని ఆయన నాకు ఇస్తున్నాడు అన్న ఆ పెద్ద దర్శనం, ఆ విజన్ మనకి ఉండాలి. ఎంతగా దేవుడు ఇస్తాడంటే ఎంతగైనా ఇస్తాడు, ఎంతగైనా ఇస్తాడు. అప్పు చూడకూడదు, కష్టం చూడకూడదు, లేమి చూడకూడదు. నో, ఎన్ని అబద్ధాలు. నిన్ను చూడాలి, నువ్వేం చెప్తున్నావో వినాలి. నువ్వు కుడి పక్కన వల వెయ్యా, కుడి పక్కన వెయ్యాలి, ఇటెయ్యాలి, ఇప్పుడు వద్దు. హలో, అర్థమవుతుంది కదా, రైట్? సో రైట్, అబ్రహాము కరువు తెస్తాడా? ఐగుప్తులోకి తేలేడు కదా. ఈ మొత్తం ఇంకొక ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన మాట వినాలా, ఆయన మాటలోకి మనం సీడ్ వేయాలా. అర్థమవుతుందా? సో ఈ కష్టాల్లో, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి నిన్ను ప్రయత్నించు. దాటి నాకు ఈ జీవితం వద్దురా అనుకొని
మంచి జీవితం కావాలంటే ఏం చేయాలి? ఇదివరకు చర్చ్కి వచ్చేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు తెలుసు? అందరికి నేను వేసేవాడిని డబ్బులు. ఇప్పుడే వచ్చింది బ్రదర్ పాపమాకి. పాపమా? సరే, మరి నేను పాపం. సో ఇదేనా? పోను 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 పోను. ఆ సంతానం ఏమైందో తెలుసా? వావ్, దేవుడు బహుగా దీవించను. ఇప్పుడు మొత్తం వేరేగా మారిపోయింది, రైట్? సో మీ అందరు ఈ స్థాయి నుండి ఇంకొక స్థాయికి ఎక్కుదురుగాక. అర్థమైందా? దారి తెలుసుకోండి. అందుకని లైఫ్ ఈజ్ రిస్కీ. రిస్క్ తీసుకోకపోవటం అన్నిటికన్నా పెద్ద రిస్క్. ఓకే, 10 రూపాయల దగ్గర మనం ఎంత ఆలోచిస్తామో, వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. అంటే మనం ఏంటంటే ఈ లోక పరిస్థితులు నమ్ముతున్నాం అనే దేవుని వాగ్దానం మనం నమ్మట్లేదు. సో దేవుని వాగ్దానం ఆయన స్థాయిలో ఆలోచించి ఆయన అడిగాడు కాబట్టి ఆయనకే మనం ఇస్తున్నాం కాబట్టి ఆయన తిరిగి నిబంధన బద్ధుడై ఉన్నాడు. ఓకే, దాంతో నీకు లేదు, ఆయనే నడుచుకుంటూ వెళ్ళి ఏకగ్రీవంగా నేను చేసిస్తాను అన్నాడు. ఓకే, అందుకే మహాధైర్యం నాకు. ఐ మీన్ టు సే, ఇప్పుడు ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటుంటే, నేను ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పడ్డానో, నేను ఉద్యోగం చేసేటప్పటి నుంచి పేదోళ్ళకి అన్నం పెట్టనేవాడు. ఆ ఒక్కటి మాత్రం చెప్పకు, నీకు దండం పెడతా, ప్లీజ్ ప్లీజ్. నువ్వు సేవ అనుకుంటున్నావు కదా అన్నాడు. నీకు మాత్రం చెప్పనైనా, ఓకే, పర్సనల్ అవన్నీ. ఓకే, నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు బస్సులో వాడు వీడి బెగ్గింగ్, రే ఉండుండ్రా, మీరు నన్ను వేధించబాకండిరా, నేను ఉద్యోగం మానేసుకోవాలరా మీ దెబ్బకు అనుకోని నేను కూర్చున్నాను. ఇవన్నీ ఏమన్నా పెట్టు, ఈ మాత్రం పెట్టక ప్రభా, నీకు దండం పెడతాను. సరే, ఆయన్ని చాలా ఓవర్లుక్ చేశాను చాలా సంవత్సరాలు. సేవకు పిలిచాడు, అమ్మయ్య ఇప్పుడు ఆయన అడగటానికి లేదు, ఆ భారం ఎత్తివేయబడింది. అండ్ నా దగ్గర ఏం లేదు కదా, నీకేమిస్తాను నేను? హ్యాపీ 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 హ్యాపీ, రైట్? ఫుల్ సంతోషం. తర్వాత రోజు నేను ఏమి లేకపోతే వదిలేస్తాడని నేను అనుకున్నా. ఏమి లేని నిమ్మకాయని కూడా పిండుతాడని, రసం తేగలడని నాకు తెలియదు అసలు ఆయనతోటి. అయ్యా, కొన్నిసార్లు ప్రార్థన చేయటం కూడా ప్రమాదకరం, కానీ చెయ్యాలి. ఓకే, పోయి ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి అన్నం పెట్టు. ప్రభా, ఎంత మెత్తగా తేనె పూసినట్టు మాట్లాడతావు ప్రభా, డాల్బీ డిటిఎస్లో వినపడుతుంది నీ స్వరం. అప్పుడంటే ఏదో తప్పించుకున్నా. వాళ్ళకి అన్నం పెట్టు. ఎటు కదలటానికి లేదు, ఏం చేయాలా? సరే పెడతా, ఒక్కడిని కూడా అడగను, ఇది నీకు ఓకే అయితేనే పెడతా, నువ్వే ఆటోమేటిక్ చేయాలి, సరేనా అని. కుదరదు, ఇది అలా నడవదు, చెప్పింది చేయటం వరకే. నో, నేను పుట్టినప్పటి నుంచి ఇట్లా బిలో రెస్పెక్ట్ బ్రతకల. నన్ను డీసెంట్ లేని ఇడియట్గా చేయొద్దు. అనేక పాస్టర్లు సంచలేసుకొని తిరుగుతున్నారు, వారిలో నేను ఒకడిని అవుదును. మా ఇంట్లో వాళ్ళందరూ దీనికి ఆమోద ముద్ర వేసి ఉన్నారు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటే చేస్తావా? నేను ఒప్పుకున్నా. అన్నీ మూసేసాడేక. అక్కడ నుండి మొదలయ్యింది అంతే. కానీ దానికి నేను చాలా సాక్రిఫైజులు చేశా. ఓకే, 3 సార్లు మినిస్ట్రీని నేను హింసలో పెట్టేశా, జస్ట్ ఫర్ చారిటీ సేక్. ప్రజలు అనుకుంటారు దానికి ఎట్ట వచ్చేది. సచ్చి బతికాను 3 సార్లు. క్రైస్తవులు ఎందుకు ఇంత దరిద్రంలో లేమిలో ఉంటారు? మొత్తం మొత్తం తింటమే, వీడికి ఆకలి ఎక్కువ. అరే అలా కాదు, హిందువులను చూడు దయచేసి. అసలు ఒకడికి బాగైంది అనుకుందాం, అసలు ఆ పూజారిని వాళ్ళు ఎత్తేస్తారు, గుడి కడతారా ఆడికి. మా నోళ్ళకి పిల్లలు లేకపోతే పిల్లలు, అరే అద్భుతంతో పిల్లోడు పడితే, ఇదేంది ఇక్కడెక్కడో నల్ల స్పాట్ ఉంది, ఫుల్ వైట్ కదా ఇవ్వాల్సింది. నీ చింపిరి మనస్తత్వానికి వాళ్ళ గ్రాటిట్యూడ్కి ఎంత తేడా ఉంది, మీకు అర్థమవుతుందా? సో మనం ఎందుకు అనంటే ఇక్కడ చూడటం బాగా నేర్చుకున్నాం. ఇదే లోకం. వాటిల్లో ఫియర్ వస్తుంది,
భయం వస్తుంది. సో దేవుడు మన భయాన్ని చంపుతూనే ఉంటాడు ఆల్వేస్. నువ్వు అది భయమా, అదొక్కటి అడగకూడదు అనుకున్నావా, అది అడుగుతాడు. ఎందుకంటే నీవు ప్రేమించు ఇస్సాకుని బలిగా నేను చూపించు ప్రదేశంలో అర్పించు. ఎందుకంటే నీకు ఆల్రెడీ వాగ్దానం చేసేసా ఇస్తా అని. అర్థమవుతుందా? సో ఆ వాగ్దానం కోసం యాకోబు ఏడ్చి చచ్చాడు కొడుకు కోసం. రైట్, నా కొడుకు అని సావనైనా జావు, నేను అసలు ఏనను. అబ్రహాము కొడుకుని ఇర్పించాడు రా బాబు, నీ కొడుకు పోయి అక్కడ ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ హలో నా కొడుకు పోయినే ఏడ్చుకో, 30 ఏళ్ళు ఏడ్చుకో అనుకున్నాడు దేవుడు. కేర్ చేయలే అసలు. యాకోబు ఏమి సాక్రిఫైస్ చేసావమ్మా నువ్వు? అబ్రహాము చచ్చి బతికాడు, నీ ఏడుపు ఎంతరా ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు. ఏనలా అసలు యోసేపు ఎక్కడున్నాడో కూడా అంత పెద్ద ప్రవక్తకి చూపిని కూడా చూపిలా, నీకు వేస్ట్లేరా అని. హలో, మీకు అర్థం అవుతుందా? ఆయన అనుకున్నది ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవడి ఏడుపులు పట్టించుకోడు, లోకం ఏమైంది పట్టించుకోడు. అంతగా దేవుడి అటెన్షన్ మన వైపు తిప్పుకోవాలి. నువ్వు ఆల్మోస్ట్ ఆయన హైయెస్ట్ ప్రయారిటీగా ముందుంటూనే ఉండాలి. ఓకే, నీకు చేసిన తర్వాత ఇంకోటికి చేయాలి. హలో, అందుకే దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు తలగా ఉంటా, ఫస్ట్ నువ్వే, నేనేమి వాళ్ళని ఫస్ట్ నిన్నే ఆలోచించుకుంటా, ఆ తర్వాత ఇంకోటిని ఏమన్నా నేను ఆలోచిస్తాను. మీకు అర్థమవుతుంది కదా? లేచి నుంచుందో. మీరేం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కష్టమో బాధలో ఏదో ఒకటి దేవా నాతో మాట్లాడమని చెప్పి తీయండి. వాట్ ఈస్ దిస్? ఏది దేవుడు చెప్తున్నాడు? ఇది నా వాగ్దానం, ఇది నాకు ఈ ప్రభువా, స్టార్ట్. ఇక అది మన జీవితము, దేవుడి వాక్యం నిజమై మన జీవితంలోకి వస్తుంది. అర్థమవుతుంది? మనము మన సామర్థ్యం చేత వాటి చేత కాదు, అవకాశాలని పరిస్థితుల్ని అన్నీ ఆయన కంట్రోల్. ఓకే, ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ థింగ్ ఏంటంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభా, అబ్రహాము ఒక్క అర్పణ చేత నీ వాగ్దానాన్ని నిజమని నమ్మి నువ్వు తనకి నియమించిన వాటన్నిటిని, తన పిలుపుకు తగ్గ వాటన్నిటినీ నీ వద్ద నుండి సంపాదించుకున్నాడు. తండ్రి, ఇక్కడ ప్రతి వ్యక్తిని ఆ స్థాయికి నువ్వు నడిపించమని. మాకు నీకు అడ్డం మా భయం, మాకున్న అపనమ్మిక, మేము ఈ లోకాన్ని చూడటం కనుక ఈ దినాన్ని తండ్రి వాళ్ళ అపనమ్మిక, వాళ్ళ అన్బిలీఫ్ని, వాళ్ళ ఫియర్స్ని, లోకంలో సాతాను పెట్టే ఆ వీక్నెస్ని వాళ్ళ జీవితంలోంచి, వాళ్ళ స్పిరిట్స్లోంచి నువ్వు తీసివేయమని వేడుకొంచున్నాను తండ్రి. నువ్వు మాత్రమే ఇవ్వటానికి చేయగలిగినాడు. యెహోవా సహాయము చేయని ఎడల సహాయము చేయవాడు జోగు. నన్ను నువ్వు హెల్ప్ చేస్తేనే ఎవరైనా హెల్ప్ చేస్తారు, నువ్వు హెల్ప్ చేయనప్పుడు ఎవరు చేయరు. సమస్తం నీ చేతుల్లోనే ఉంటాయి. కనుక తండ్రి, వాళ్ళకి నువ్వు ఇచ్చిన వాగ్దానం పేదరికం కాదు, ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించనన్ను. నీకు గొడ్డుదేది ఉండదు, నీకు భూఫలము, నీ సస్యము సమస్తం దీవింపబడుతుంది. ఆకాశమును తన మంచి ధన నిధి విప్పి పట్ట జాలన్నంతగా నీకు ఇస్తాను. కనుక ఈ వాగ్దానాలన్నిటికీ మేము వారసులు. నువ్వు పట్టణంలో నువ్వు ప్రవేశించేటప్పుడు దీవింపబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు నుంచో నువ్వు త్రోవలో నీ శత్రువులు నీ ఎదుటి పారిపోవు. నువ్వు ప్రతి వాగ్దానము నిబంధన నీ రక్తంతో మాతో చేసావు. కాబట్టి నీ రక్తంలో, నీ మరణంలో నువ్వు సంపాదించిన ఈవుల్లో ఉంది మాకు. కాబట్టి ఆ ఈవులు ఆత్మ సంబంధులకి దక్కుతాయి కనుక తండ్రి, నువ్వు మాకు సిద్ధపరిచిన మా జీవితంలోకి రావటానికి మాకున్న ప్రతి అడ్డాలను తొలగించమని తండ్రి, ఈ స్థాయి నుండి వాళ్ళని ప్రభువా వాళ్ళ కొత్త స్థాయికి నువ్వు నడిపించమని, విశ్వాసము నుండి విశ్వాసముకు, కృప నుండి కృపకి, మహిమ నుండి అధిక మహిమకి ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు నడిపించమని, ఆ వాగ్దానాలకి వాళ్ళని వారసులుగా చేయమని, వాళ్ళ జీవితంలో ఆ సాక్ష్యం ఇచ్చులాగున, నువ్వు చేసావనే ఆ సాక్ష్యం వాళ్ళు చెప్పులాగున తండ్రి, అది వాళ్ళదై ఉండునట్లు నువ్వు చేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.